2 సంవత్సరాలు ఏమి వింటున్నాము? నోరిప్పితే కేసీఆర్ గారు జపం చేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బతకలేరని అర్థమైపోయింది. ఎవరు మాట్లాడినా కేసీఆర్ 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 కేసీఆర్, ఇంకొక మాట మాట్లాడారు అంటే కేసీఆర్ గారి జపంతోనే మొదలు పెడతారు. మనకందరికి తెలుసు, హిందువులందరం కూడా పూజ చేస్తే ఏం చేస్తాం? పూజ చేస్తే ఏం పూజ చేస్తాం? ఫస్ట్ చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. వినాయకుడు పూజ చేస్తాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు మైక్ పట్టుకోగానే ఏం చేస్తాడంటే కేసీఆర్ గారు జపం చేసి పెయింటింగ్ మొదలు పెడతాడు. రేవంత్ రెడ్డి గారే కాదు, మంత్రులందరూ కూడా మైక్ పట్టుకుంటే కేసీఆర్ గారు అంటారు. సో ఖచ్చితంగా కేసీఆర్ గారు మాత్రమే రాష్ట్రానికి మనకు శ్రీరామ రక్షణ తెలియజేసుకుంటూ ఒక మాట రేవంత్ రెడ్డి గారు రాగానే ఒక మాట చెప్పారు, కేసీఆర్ గారు నిశానా చెడిపేస్తానని. సాధ్యమా? తెలంగాణ రాష్ట్రం అని పలుకుతున్నప్పుడే కేసీఆర్ గారు అనిపిస్తుంటాడా? సూర్యచంద్రులు ఉన్నంతకాలం కేసీఆర్ నిశానా జడపడం ఎవరి వల్ల కాదు. ఆ తెలంగాణ రాష్ట్రం అట్లాగే ఉంటుంది. ఆ రాష్ట్రం తెలంగాణ పదం పలికినప్పుడల్లా కేసీఆర్ గారు ఈరోజు ఆ ఉద్యమ నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు కూడా. సూర్యచంద్రుడు ఉన్నంతకాలం ఆ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. ఆయన ఉద్యమం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలిపాడు. మన దేశంలోని కూడా ఈరోజు అందరు గుర్తుపెట్టుకుంటున్న సందర్భం. కానీ మాటకు ముందు నిశానా జడిపేస్తా అంటాడు. చాలా ప్రయత్నం చేస్తున్నాడు. కేసీఆర్ గారు ఇచ్చిన కేసీఆర్ కిట్టు తీసేసిండు, ఎందుకంటే నిశానా జడిపేస్తా అన్నాడు కదా. అదే కాకుండా ఈరోజు న్యూట్రిషన్ కిట్ ఇచ్చేవాళ్ళు మహిళలకి, దాన్ని తీసేశాడు. బడిలో పోతున్న స్కూల్లో పిల్లలకి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి రాగి జావా ఇచ్చేవాళ్ళం, దాన్ని తీసేస్తున్నాడు. కుల వృత్తుల పెద్దపీట వేస్తూ గొర్రెలు పథకాన్ని తీసుకొచ్చారు, దాన్ని తీసేస్తున్నాడు. ఇట్లా చెప్తూ పోతే చాలా కార్యక్రమాలు. బతుకమ్మ చీర తీసేసిండు, ఇఫ్తార్ విందులు క్లోజ్ చేసేసిండు. అదే కాకుండా మన క్రిస్టియన్ సోదరులకి మనము రంజాన్ గిఫ్ట్స్ ఇచ్చేవాళ్ళం, ముస్లిం సోదరులకు అట్లే క్రిస్టియన్ వాళ్ళకి క్రిస్టియన్ గిఫ్ట్స్ కూడా ఇచ్చేవాళ్ళం, వాళ్ళకు కూడా అవన్నీ కూడా తీసేశాడు. రంజాన్ తోఫా పోయింది, ఇఫ్తార్ విందులు పోయినాయి, క్రిస్మస్ గిఫ్ట్స్ పోయినాయి, బతుకమ్మ చీరలు పోయినాయి, అన్నీ కూడా తీసి అన్నీ బంద్ చేసి కేసీఆర్ నిశానా పని చేయాలని చూస్తున్నాడు. కానీ కేసీఆర్ నిశానా చెడపకుండా ఉండగలుగుతారు? చెరుపుతారు? ఎవరు? సాధ్యం అవుతుంది? అది సాధ్యం కాదని తెలుసు. ఇట్లా ఒకటి అన్నీ కూడా బంద్ పెట్టి భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ దాని వెనకాల ఎంత సంక్షేమం ఉంది, ప్రజల కోసం ఎంత ఆలోచించారు కేసీఆర్ గారని ఈ ప్రభుత్వం గమనించలేదు. అన్నిటికైనా ముఖ్యంగా కేసీఆర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి కాగానే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2 పథకాలు తీసుకొచ్చాడు. ఒకటేమో ఆరోగ్యశ్రీ, 2 ఫీజు రియంబర్స్మెంట్. ఈ 2 వల్ల కూడా ప్రజలకు మేలు జరుగుతుంది. కాబట్టి నేను కూడా ఆ 2టిని కంటిన్యూ చేస్తా అని చెప్పాడు కేసీఆర్ గారు. అంత గొప్పగా ఆ రోజు పేరు చెప్పాడు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తుందంటే ఒక సైడ్ కేసీఆర్ నిశానా జరుపుతున్నాడు, ఇంకో సైడ్ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా కాలేజీలు బంద్ చేస్తామంటే కూడా చలనం లేదు. 10 లక్షల మంది పిల్లల భవిష్యత్తు అగమ్య గోచరంగా అవుతుంది. కాలేజీలు బంద్ చేస్తాం, ఫీజు రియంబర్స్మెంట్ మాకు ఒక 1000 కోట్లన్నా ఇవ్వండి, 10,000 కోట్లు కాదు, మీరు బకాయిలు పెట్టుకున్న దాంట్లో 1000 కోట్లు ఇవ్వమంటే కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేకపోతే వాళ్ళు ధర్నా చేస్తుంటే కూడా కనీసం ప్రభుత్వం నుండి స్పందన లేదు. అంటే ఒకటి ఏం ఆలోచించిందంటే రేవంత్ రెడ్డి గారు, ఒక సైడ్ కేసీఆర్ నిశానా జరిపేయాలి, రెండో సైడ్ రాజశేఖర రెడ్డి నిశానా జరిపేయాలని చూస్తున్నాడు. ప్రజలు ఏమనుకుంటున్నారంటే రేవంత్ రెడ్డి నిశానా ఎప్పుడు చెడిపేయాలని ఎదురు చూస్తున్నారు. దానికి ఇది మంచి అవకాశం. మనం ఈరోజు రేపు భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని వెనక్కి పంపించాలంటే, ఈ ప్రభుత్వానికి చమనగీతం పాడాలంటే జూబ్లీహిల్స్ ఎన్నిక పునాది అవుతుంది. మీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే గెలిచినాం, మెజార్టీ ముఖ్యం. ఆ మెజార్టీ ఎవ్వరు ఊహించినంత మెజార్టీ రావాలి. మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించి గెలిపించమని అందరూ చెప్పమని మరొకసారి తెలియజేసుకుంటూ ఇటు గౌతమ్ యాదవ్